హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సిఎస్ఐఆర్ నుండి సిజిసిఆర్ఐ సెంట్రల్ గ్లాస్ సెరమిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లై చేసే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ సెంట్రల్ గ్లాస్ సెరమిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించింది. సో ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్ అయితే ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నాన్ టెక్నికల్ కేటగిరీ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పోస్ట్ చూసుకుంటే ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ అయితే ఇచ్చారు. తర్వాత పోస్ట్ అనేది ఇక్కడైతే కేటగిరీ వైస్ అనేది ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే మనకు ట్రైనింగ్లో 9,000 అయితే ఈ విధంగా అయితే ఇస్తారు. తర్వాత మనకు శాలరీ అనేది పెంచడం అయితే జరుగుతుంది. అండ్ మనకు ఇంకా మన యొక్క వేకెన్సీస్ అనేది వాళ్ళు పెంచడం అయితే జరుగుతుందని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో డిగ్రీలో మనకు బీఏ కానీ బీఏలో మనకు ఇంగ్లీష్ హిందీ సబ్జెక్ట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ బీఎస్సీ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ బీకామ్ బీబీఏ బీసీ బ్యాచ్లర్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో డిగ్రీలో ఏ స్ట్రీమ్ తీసుకున్నా మీరైతే అప్లై ఇక్కడైతే చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో దీంట్లో ఉన్న సబ్జెక్ట్ మాత్రం ఉండాలి డిగ్రీలో కంపల్సరీ. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ద అప్లికెంట్ షుడ్ హ్యావ్ గ్రాడ్యుయేట్ బిట్వీన్ 2020-2024. సో 2020 నుండి 2024 మధ్యలో అయితే మనం పాస్ అవుట్ అయితే ఉండాలి డిగ్రీ అయితే. ఆ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ డిజరబుల్ క్వాలిఫికేషన్ అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ జనరల్ కండిషన్ వచ్చేసి మనకు 1 ఇయర్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుందని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ నాట్స్లో పోయి మనం పోర్టల్లో పోయి అప్లై అయితే చేయాలి. సో అండ్ ఇక్కడైతే మనకు ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయిన క్యాండిడేట్ వాళ్ళైతే మనకు నాట్స్లో ఏ విధంగా లాగిన్ చేసి అప్లై చేయాలో వాళ్ళు స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ న్యూ స్టూడెంట్ ఇక్కడ నాట్స్లో ఏ విధంగా అయితే మనం రిజిస్టర్ అవ్వాలో తర్వాత ఏ విధంగా అప్లై చేయాలో ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే మీరైతే జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎటువంటి ఇక్కడ అప్రెంటిస్షిప్ ప్రకారం అయితే రూల్స్ ప్రకారం అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి వాళ్ళు ప్రతిదీ అనేది దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 15th May 2024 వరకు అయితే వెనస్డే అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం సిజిసిఆర్ఐకు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నాట్స్ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీకైతే ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టూడెంట్ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఇక్కడైతే స్టూడెంట్ రిజిస్టర్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ లాగిన్ చేసి ఉంటే ఇక్కడ స్టూడెంట్ లాగిన్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే కొత్త అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత రిజిస్టర్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకు అప్లికేషన్లో ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ అబౌట్ ద డేటా ఎన్రాల్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేయాలి. సో ఆ తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మనకు ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది. తర్వాత మొబైల్ నుండి ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడైతే ఈమెయిల్ ఓటీపీ అనేది ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత స్టూడెంట్ రిజిస్టర్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత హ్యావ్ యూ అండర్టేకెన్ ప్రీవియస్ ట్రైనింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్. సో ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఎస్ మీద క్లిక్ చేస్తే మనకు నాట్ ఎలిజిబుల్ అంటే అంటుంది. సో ఆ తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ 1 year ఆర్ మోర్. సో ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఒకవేళ ఎస్ చేస్తే మీరు నాట్ ఎలిజిబుల్ అంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు దీనికైతే. సో ఆ తర్వాత ఇక్కడైతే హ్యావ్ యూ పాస్డ్ అవుట్ త్రూ రెగ్యులర్ ఇక్కడ పార్ట్ టైం డిస్టెన్స్ అనేది దీంట్లో అయితే మీకు సంబంధించిన డిస్టెన్స్ పార్ట్ టైం రెగ్యులర్ అయితే రెగ్యులర్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క నేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా మీ యొక్క నేమ్ ఉన్నదో అదే విధంగా అయితే సేమ్ యాస్టిస్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి జెండర్, సో మీరు మేలా ఫిమేల్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓబీసీఆ అదర్సా ఇక్కడ ఎస్సీఆ ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అండర్ కేటగిరీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అదర్స్ సంబంధించిన అయితే ఎటువంటి ఫీజు అనేది ఎవరికైతే లేదు. సో ఫ్రీగానే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి 1 MB పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి.
అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. సో మీరు ఏ స్టేట్ నుండి అయితే బిలాంగ్ చేస్తున్నారో మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిస్ట్రిక్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్, సో మీకు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది దీంట్లో అయితే ఉంటే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ ఆధార్ మీద క్లిక్ చేసి మీరు అయితే వేరే అయితే అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అక్కడైతే డాక్యుమెంట్స్లో అయితే చూసుకుంటారు. సో మీకు సంబంధించిన ఇక్కడ దీంట్లో ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే ఆధార్ మీద క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మన యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ టైప్ వచ్చేసి సో మీరు డిప్లొమా ఇన్ ఇంజనీరింగా, తర్వాత ఇక్కడ డిప్లొమా ఇక్కడ జనరల్ స్ట్రీమా, తర్వాత డిప్లొమా వొకేషనల్, తర్వాత గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగా, తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ స్ట్రీమా, తర్వాత గ్రాడ్యుయేషన్ ఇన్ వొకేషనల్. దీంట్లో అయితే మీ యొక్క సంబంధించిన ఇక్కడ స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో హైయర్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా పాపప్ అనేది వస్తుంది. సో ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ యొక్క కోర్సు. సో మీరు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్సా, తర్వాత ఇక్కడ బిజినెస్ అడ్మినిస్ట్రేషనా, ఇక్కడైతే మీకు సంబంధించిన స్ట్రీమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు గ్రాడ్యుయేషన్లో ఏ గ్రూప్ అయితే తీసుకున్నారో సో ఇక్కడైతే బీఏ బీకామ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత స్పెషలైజేషన్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడైతే మీకు ఆర్ట్సా, ఇక్కడ మీకు ఏమైనా ఉంటాయి కదా స్పెషలైజేషన్, సో అడ్మినిస్ట్రేషన్ స్టడీస్ కానీ, సో దాని మీద అయితే ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క స్టూడెంట్ ఐడి, రూల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. స్టూడెంట్ ఐడి అండ్ వచ్చేసి మనకు డిగ్రీలో ఉంటుంది, రూల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో మనకు స్టూడెంట్ ఐడి లేకున్నా ఇక్కడ రూల్ నెంబర్ అయితే ఇచ్చేయచ్చు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇయర్ పాసింగ్ అనేది ఇచ్చేసేయండి. సో మీరు డిగ్రీ అయితే ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క మంత్ పాసింగ్ ఇయర్, సో ఇక్కడైతే ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క మంత్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఎప్పుడైతే పాసింగ్ అవుట్ అయ్యారో మంత్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డిగ్రీలో ఎంత మార్క్స్ వచ్చినాయో పర్సెంటేజ్లో అనేది ఇక్కడైతే డైరెక్ట్గా అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈమెయిల్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, తర్వాత మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఆ పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మీకైతే నేను ఇక్కడ షో అయితే చూపెడతాను. సో మనకు క్యాపిటల్ లెటర్లో వచ్చేసి మనకు ఒక అక్షరం క్యాపిటల్ లెటర్లో అయితే ఉండాలి. సో ఒకటి క్యాపిటల్, తర్వాత నెంబరిక్, తర్వాత మనకు స్పెషల్ కరెక్ట్ అయితే ఉండాలి. సో మీకైతే స్పెషల్ కరెక్ట్ అయితే ఉండాలి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి ఈ విధంగా. సో మనకు 6 to 8 క్యారెక్టర్ అయితే ఉండాలి. సేమ్ యాస్టీస్గా కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సబ్స్ట్రాక్షన్ చేసి ఇక్కడైతే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు లాగిన్ పేజ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రస్, సో మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీరు ఏ పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడైతే అడిషన్ చేసి ఇక్కడైతే యాడ్ చేసి తర్వాత లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకు ఎన్వైర్న్మెంట్ ఐడి వచ్చేస్తుంది, తర్వాత మన యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత కాంటాక్ట్ నెంబర్, తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే చూపెడుతుంది. సో ఈడ వచ్చేసి మనకు ఎడిట్ ప్రొఫైల్ ఉన్నాయి కదా, సో దీని మీదే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసి మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మనం ఇవ్వాలి. సో నేను ఆల్రెడీ అయితే ఫిల్ చేసిన కాబట్టి ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఫోటో అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో ఈ విధంగా అప్లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు నేమ్ అనేది ఆటోమేటిక్గా, తర్వాత మనకు పర్సనల్ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గానే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆధార్ కార్డు సంబంధించిన ఇక్కడైతే మీకు లింక్ అనేది చేయాలి కాబట్టి ఇక్కడైతే మీకు సంబంధించిన బ్యాంకు మరియు ఆధార్ కార్డు లింక్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఆధార్ కార్డు అనేది చూపెడుతుంది. తర్వాత మీరు మైనారిటీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే మనకు నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు స్టేట్ విచ్ బిలాంగ్స్ టు, సో మనం ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తున్నామో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మనకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి, మీరు ఏ డిస్ట్రిక్ట్స్ నుండి బిలాంగ్ చేస్తారో. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు ఎడ్యుకేషన్ టైప్ అనేది జనరల్ మనం అప్పుడు రిజిస్ట్రేషన్లో చేసినాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ కామర్స్ నేమ్ ఇక్కడ వచ్చేస్తుంది. మీకు దీంట్లో వచ్చేసి మీ యొక్క కోర్స్ నేమ్, తర్వాత స్పెషలైజేషన్, తర్వాత ఇక్కడ స్టూడెంట్ అంటే మీ యొక్క డిగ్రీకి సంబంధించిన రూల్ నెంబర్ అయితే ఇక్కడ అయితే ఇచ్చేసిండి. తర్వాత ఇయర్ పాసింగ్, తర్వాత ఇక్కడ మంత్ పాసింగ్, తర్వాత మీకు సంబంధించిన పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన మన యొక్క సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి మనకు 1 MBలో. సో ఇక్కడైతే వ్యూ అయితే చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన కాబట్టి ఇక్కడైతే అప్లోడ్ అనేది వస్తుంది. సో మీ యొక్క డిగ్రీకి సంబంధించిన మార్క్స్ మెమో అనేది ఇక్కడ 1 MBలో అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన మీరు గ్రాడ్యుయేషన్ ముందు ఇక్కడ హయ్యర్ సెకండరీ చదివిరా, తర్వాత డిప్లొమానా, తర్వాత ఐటీఐ చేసిరో ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ డిప్లొమా చేసి ఉంటే ఇక్కడ డిప్లొమా మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ హై స్కూల్ మీద క్లిక్ చేసి మీరు ఇంటర్మీడియట్ మీద అయితే చదివి ఉంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ హై స్కూల్ మీద చేసి ఉంటే ఇక్కడ హై స్కూల్ మీద అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఇక్కడైతే ఇంటర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీ యొక్క స్టేటు, సో దీంట్లో మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఏ స్టేట్లో అయితే పాసింగ్ అయ్యారో ఆ యొక్క స్టేటు, తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత స్కూల్ డిస్ట్రిక్ట్, తర్వాత స్కూల్ నేమ్, తర్వాత స్కూల్ బోర్డు, తర్వాత ఇక్కడ స్కూల్ ఐడి, తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో మీకు ఇంటర్మీడియట్లో అన్ని ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన అబౌట్ సెల్ఫ్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే సింపుల్గా ఇక్కడైతే ఎన్ని అని క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ జనరల్ స్కిల్స్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి కామా లేకుండా. తర్వాత లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ హిందీ లాంగ్వేజెస్ మీకు ఏమైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు థర్డ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, అంటే అడ్రస్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇచ్చేసేయండి, మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇక్కడ పోస్ట్ నేమ్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది మీరు అయితే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ మీకు పర్మనెంట్ అడ్రస్ మరియు ప్రజెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ మార్క్ అనేది ఈ విధంగా ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ట్రైనింగ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్ 1 అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ 2, తర్వాత ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్ 2, తర్వాత ప్రిఫరెన్స్ స్టేట్ 3, తర్వాత ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్ 3 అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఫీల్డ్ ప్రిఫరెన్స్ అనేది కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడైతే ఇక్కడ ఎడ్యుకేషన్, ఇక్కడ ఎలక్ట్రిక్, ఇక్కడ ఎనర్జీ దీంట్లో అయితే మీకు సంబంధించిన అక్కడ మీ గ్రూప్ని బట్టి ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి సెకండ్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత థర్డ్ ఇక్కడ ప్రిఫరెన్స్ ఫీల్డ్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేయగానే మనకు ఇక్కడ ఆటోమేటిక్గా బ్రాంచ్ నేమ్, తర్వాత బ్యాంక్ నేమ్ అనేది వచ్చేస్తుంది. దీంట్లో అయితే మీ యొక్క బ్యాంక్ నేమ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మన యొక్క అకౌంట్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా అయితే నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. సో నేనైతే ఆల్రెడీ అప్లోడ్ చేసిన కాబట్టి వ్యూ పాస్బుక్ అనేది చూపెడుతుంది. ఒకవేళ అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే అవుపడుతుంది. సో ఈ విధంగా అయితే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రివ్యూ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇప్పుడు ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ప్రివ్యూ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడైతే జాగ్రత్తగా ఒకదానికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసుకున్న తర్వాత ఇక్కడైతే అగ్రి అయితే చేసేయండి. సో ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్ అనిపిస్తే ఎడిట్ చేసి మీరు అయితే కరెక్షన్ చేసి ఇక్కడైతే మళ్ళీ ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ నుండి అయితే దీన్ని ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఇక్కడైతే ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే మనకు సంబంధించిన ప్రొఫైల్ అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు అప్లై అగెన్స్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే వాళ్ళు నోటిఫికేషన్లో అయితే ఏం మెన్షన్ చేసిన అంటే ఇక్కడైతే లాగిన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో పోయి మనకు CSIR CGCRI అని ఇక్కడ అప్లై అగెన్స్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఈ విధంగా అయితే మనం దాంట్లో పోయి మనం సెర్చ్ అనేది చేయాలని వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనం సెర్చ్ చేయకుండా మనకు అవసరం లేదు, ఎందుకంటే మనకు క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది. CSIR సెంట్రల్ గ్లాస్ అండ్ సెరమిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు సంబంధించిన ఇక్కడైతే అడ్వర్టైజ్మెంట్ టైటిల్ అయితే వచ్చేస్తుంది. టోటల్ వేకెన్సీ అనేది ఇక్కడ అయితే చూపెడుతుంది. తర్వాత ఇక్కడ స్టార్టింగ్ డేట్, తర్వాత లాస్ట్ డేట్ అయితే చూపెడుతుంది. సో ఈ విధంగా చూపించిన తర్వాత ఇక్కడ యాక్షన్ దగ్గర మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే మనకు అప్లై అనేది అయిపోతుంది. సో ఇక్కడైతే మనం అప్లై చేసింది అనేది ఇక్కడైతే మనకు ఇక్కడ అప్లైడ్ అని ఆటోమేటిక్గా అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. దానికి సంబంధించిన వ్యూ అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం అప్లై అగెన్స్ట్ ఎన్ని అప్లై చేసినామో ఇక్కడైతే చూపెడుతుంది మనకు. సో నేనైతే అప్పుడు 1, ఇప్పుడు 2 కాబట్టి నాకు 2 అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయ్యిందని ఇక్కడ ఈ విధంగా అయితే చూపెడుతుంది. సో మీరు ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేను తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా మీకు సంబంధించిన ప్రొఫైల్ అనేది ఇక్కడైతే చూసుకోండి అండ్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత ప్రొఫైల్ అనేది. సో ఈ విధంగా అయితే మనకు నాట్స్ సంబంధించిన ఇక్కడ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ సంబంధించిన వెబ్సైట్లో ఈ విధంగా అయితే ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాలి.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సిఎస్ఐఆర్కు సంబంధించిన సిజిసిఆర్ఐ సెంట్రల్ గ్లాస్ సెరమిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.